ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. సో వాళ్ళందరినీ ఇందులో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు. డైట్ కాలేజీ ప్రిన్సిపల్ గారు అధ్యక్షుడిగా రాబోతా ఉన్నారు. అట్లాగే చావ రవి గారు, నరసింహారావు గారు, తర్వాత త్రివేణి స్కూల్ డైరెక్టర్ గారు, అట్లాగే యూరా పాఠశాల డైరెక్టర్ గారు, ఇటువంటి ప్రముఖులంతా ఉన్నారు. ఇప్పుడు ఈ అతిథులందరినీ డైట్ కాలేజీ విద్యార్థులు తమ పోరాట నృత్యంతో వేదికపైకి ఆహ్వానించవలసిందిగా వేదిక ముందు వరుసలోకి
జరుగుతుంది. ముఖ్యంగా మొట్టమొదట అన్విత ఒక ఇంట్రడక్షన్ సాంగ్. సహజంగానే మన సాంప్రదాయంలో ఆదివద్యుడు గణేశుడు కాబట్టి ఈ గణేష నృత్యాన్ని అన్విత మంచి ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాను. అంటే తర్వాత చక్కటి విచారణ ప్రదర్శించింది. ఆ పాపకి ఆశిస్తుంది. ఇప్పుడు మూషిక వాహనుడిని మరి మేఘన ఎట్లా తీసుకొస్తుందో చూడాలి. మేఘనని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. చిన్నారి మేఘన వచ్చి మూషిక వాహనుడిని ఈ వేదికపైకి తీసుకురావాలి. Namaste.
గారు ఉపాధ్యాయ వృత్తిలోకి కాస్త ఆలస్యంగానే ప్రవేశించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1996లో ఆయన ఎంపీపీఎస్ అన్నారం మణుగూరు మండలంలో ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యారు. అయితే ఆయన ఎక్కువ కాలం సేవలు అందించింది మాత్రం ఉపాధ్యాయ శిక్షణ కళాశాల డైట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైట్. దీంట్లో ఆయన దాదాపుగా 17 సంవత్సరాల పాటు సేవలు అందించారు. వారి విద్యార్థిని అంజలి వారు ఒక నృత్యాన్ని ఇక్కడ ప్రదర్శించవలసిందిగా పట్టు
our jewel of our district Institute of Education and Training. మా జిల్లా విద్యా శిక్షణ సంస్థలో మరి చాలా కాలం పనిచేసి మన జిల్లా ప్రతిష్టని ఇనుమడింపజేసే విధంగా కాకుండా అదేవిధంగా మన ఇరు రాష్ట్రాలు, మన కంబైన్డ్ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు లో అత్యంత పేరు గాంచినటువంటి వైజీకే మూర్తి గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం. మరి మా విద్యా శిక్షణ సంస్థ తరపున కానివ్వండి, వారి బంధుమిత్రుల తరపున కానివ్వండి ఆహ్వానం. మరి ఒక విషయం ఇక్కడ క్లుప్తంగా చెప్పాలంటే, వారు మా యొక్క విద్యా శిక్షణ సంస్థ యొక్క పేరు ప్రతిష్టని మరి ఇరు రాష్ట్రాలకి వ్యాపింపజేశారని మేము ఎలా చెప్తున్నామంటే, ఈ రోజున మా పాఠశాలలో పోతే అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ప్రతి ఒక్క పుస్తకంలో కూడా ప్రతి ఒక్క పుస్తకంలో సార్ యొక్క పేరు ఉంటుంది. సార్ అంతటి చాలా ఈ యొక్క టెక్స్ట్ బుక్ రివిజన్ కమిటీలో ప్రధాన భూమిక వహించారు. అంతేకాకుండా అనేక పాఠాలు వారి యొక్క పేరు పడితే మీరు యూట్యూబ్లో అనేక రకమైనటువంటి పాఠాలు మనకు గోచరమవుతూ ఉంటాయి. కాబట్టి దానికి వీఆర్ వన్ ఆఫ్ us, we proud about our గోపాల్ కృష్ణమూర్తి గారు who is going to be retired today. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మేము అత్యంత వైభవంగా మా విద్యా శిక్షణ సంస్థ తరపున మా గౌరవ ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో మరి విద్యార్థులు అందరితో కూడా మేము నిన్న ఎంతో వేడుకగా కార్యక్రమం ముగించాము. వారి యొక్క బంధుమిత్రులు మరియు మళ్ళా మా విద్యా సంస్థ తరఫున ఈ రోజున ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దీని కొరకు ఇక్కడ వచ్చేసినటువంటి అందరూ కూడా మిత్రులు, విద్యారంగ ప్రముఖులు ఉన్నారు. తర్వాత ఇక్కడ మాకు ఇక్కడ ఇంకా పాత్రికేయులు ఉన్నారు. అదేవిధంగా ఎంతో మంది బంధుమిత్రులు దూరం నుంచి వచ్చినటువంటి మిత్రులు ఉన్నారు. మా డైట్ కళాశాలలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సుధా మేడం గారు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పుడు మా ఈ సభకి అధ్యక్షత వహించవలసిందిగా అవర్ బిలోవ్డ్ ప్రిన్సిపాల్, విజనరీ, గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్, అకాడమిషియన్, we are wholeheartedly inviting our beloved principal Sri Samineni Satyana garu to come out to the dais to lead the program, to occupy the seat, to preside over the function. మరి 38 సంవత్సరాలు అంటే అనలేనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు సాధించినటువంటి మా వైజీకే మూర్తి గారు, వారి దంపతుల్ని మన ఈరోజు సన్మాన చేయదని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా కళాశాలలో మరి ప్రిన్సిపాల్గా పనిచేశారు వారు గౌరవనీయులు రాజేశ్వరరావు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు అపారమైనటువంటి మరి అనుభవం ఉన్నటువంటి శంకర్రావు గారు, వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మరి అదేవిధంగా వారిని కూడా హృదయపూర్వకంగా వేదిక మీద ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి చాలా దూరం నుంచి ఈ యొక్క వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా మాతో చాలా కాలం పనిచేసి అనేక మన జిల్లాని ఉన్నత స్థితికి అహర్నిశలు పనిచేస్తూ నడిపిస్తూ ముందుకు వేదిక మీదకి రావాల్సింది బి నరసింహరావు గారు గౌరవనీయులు వేదిక మీదకి ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్నారు డోర్నగర్లో. వారిని వేదిక మీదకి సగౌరవంగా మీరు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా ప్రియతమ ప్రియతమ స్టాఫ్ కూడా వైజీకే మూర్తి గారికి, సత్యగారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి
బాలమల్లి గారు, తర్వాత నివేదించే సంస్థల చైర్మన్ గొల్లపూడి కిరణ్ గారికి, అదేవిధంగా మా రాజేశ్వర గారు, తర్వాత రాజు గారు, సుధా మేడం, నరసింహరావు గారు, నాగమల్లేశ్వరరావు గారు, అదేవిధంగా శంకర్రావు గారికి, వైద్యకీర్తి గారు ఇక విశేష సేవలు మీరు ఎంత కూడా పేపర్లు ఇచ్చారు. అందరు పేపర్లు వైద్యకీర్తి నిఘంటు అని సార్ నిఘంటు కంటే కూడా ఎక్కువనే ఎన్సైక్లోపీడియా చాలా కష్టపడి పైకించిన వ్యక్తి సారు. తర్వాత 2009లో డైట్లోకి ఒక సాఫ్ట్వేర్ రావడం జరిగింది. అంతకుముందు సార్ వివిధ హోదాల్లో వైసీటీగా స్కూల్ అసిస్టెంట్గా పనిచేశారు. ముఖ్యంగా ఎక్కువ మంగూరు ప్రాంతాల్లో పనిచేశారు. యాదృచ్ఛికంగా ఏమైందంటే 2009లో జనరల్ కౌన్సిల్ ప్రకాష్ గారు మా డైట్ ప్రిన్సిపలే ఇన్ఛార్జ్ డిఓ ఉన్నారు. కాకపోతే అక్కడ ఏమైందంటే సారు జాయిన్ అయ్యే లోపల అక్కడ ఆల్రెడీ పోస్ట్ ఫిల్అప్ అయింది. అప్పుడు డిఓ గారు ఆల్టర్నేట్గా ఏం చేశారంటే ఇక్కడ ఇతనికి ప్లేస్ లేకపోవడం వల్ల నోట్ అప్పుడు మా దగ్గర డైట్లో సాఫ్ట్వేర్ పోర్షన్ ఖాళీగా ఉంది. ప్లస్ ఇంకోటి వైదికమూర్తి గారికి అన్ని ఎలిమెంట్లు ఉన్నాయి. ఎంఏ ఇంగ్లీష్ ఉంది. తర్వాత ఆర్ఐ మైసూర్లో కూడా ఆయన ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఉంది. బాబు నువ్వు చేస్తావా మా దగ్గర డైట్ అన్నారు. నేను చేస్తాను సార్ అని. అయితే ఒక లెటర్ రాయండి, లెటర్ రాసి తీసుకురామంటే సార్ నాకు చక్కటి డ్రాఫ్టింగ్ ఉంది సార్ని. ఆ లెటర్ తీసుకెళ్ళి చూస్తే సార్ అవి చూసి ఆ లెటర్ చూసి ఎలిజిబుల్ డైట్ అన్నాడు. సాఫ్ట్వేర్ ఎలిజిబుల్ అయ్యావు, డిస్ట్రిక్ట్లో ఉండాల్సినవి అని సార్ని మా డైట్కి వెళ్ళాడు. అక్కడి నుంచి సార్ యొక్క ప్రస్థానం మొదలైంది. అంతకుముందు ప్రస్థానం వేరు, డైట్ వచ్చిన ప్రస్థానం చాలా ముఖ్యమైన ప్రస్థానం సార్. అప్పటి నుంచి సారు చాలా స్టేట్ లెవెల్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల కార్యక్రమాలు రిసోర్స్ పర్సన్ సార్ ఒక టెక్స్ట్ బుక్ రైటర్గా, ఒక మాడ్యూల్ రైటర్గా, ఒక ఎడ్యుకేషన్లో ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక మెంబర్గా, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ రిసోర్స్ పర్సన్గా, రిసోర్స్ పర్సన్ మండల రిసోర్స్ పర్సన్స్లో వాళ్ళ ట్రైనింగ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రైనింగ్స్ కానీ డైట్లో కీలక పాత్ర పోషించారు సార్. జిఎల్సి మళ్ళీ అన్నింటిలో కూడా సారు హీరోలు. తర్వాత కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అన్న తర్వాత దీంతో పాటుగా మనకి కరోనా టైంలో కూడా సారు అనేక రకాల సేవలు అందించారు. ముఖ్యంగా అప్పుడు ఈ కరోనా టైంలో స్కూల్స్ లేకపోవడం వల్ల ఆఫ్లైన్ ట్రైనింగ్స్ లేకపోవడం వల్ల, క్లాసెస్ లేకపోవడం వల్ల అప్పుడు ఈ ఉమ్మడి జిల్లాకి మదన్ మోహన్ గారు డిఓ ఉన్నారు. అప్పుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆయన సూర్యాపేట జిల్లా కూడా డిఓ ఇచ్చారు. అప్పుడు మమ్మల్ని మాకు ప్రధాన పాత్ర పోషించారు. డైట్ ప్రిన్సిపల్గా నాకు ఇచ్చి సార్ మనం ఈ ట్రైనింగ్స్ 2 జిల్లాల్లో ఉన్నటువంటి టీచర్స్కి మనం ఆన్లైన్ ట్రైనింగ్స్ ఇవ్వాలి జూమ్ మీటింగ్స్ ద్వారా. అంటే అప్పుడు నేను మూర్తి గారికి, మా బాలమల్లి గారికి, ఈఎల్డీసీకి ఇచ్చి దీని మీద మనం మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసి టైం టేబుల్ తయారు చేసి 2 జిల్లాలో సుమారుగా 10 నుంచి 12,000 మంది ఉపాధ్యాయులకి చక్కగా ఆన్లైన్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆనాడు రాష్ట్రం మొత్తం కూడా ఈ 2 జిల్లాల్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఆలస్యంగా తీసుకున్నారు. ఎంత చేశారు మీరు, ఏ విధంగా చేశారు అని క్వశ్చన్స్ అనుకున్నాం ఆనాడు. తర్వాత మా డైట్ పిల్లలు కూడా అప్పుడు క్లాసెస్ లేకపోవడం వల్ల టీచింగ్ ప్రాక్టీస్ కానీ వాళ్ళ యొక్క ఎవాల్యుయేషన్ కూడా సార్ చక్కటి ఒక ఫార్మాట్ తయారు చేసి, గూగుల్ ఫార్మాట్ తయారు చేసి దానిలో పిల్లలకి Q320 ద్వారా కూడా టీచింగ్ ప్రాక్టీస్ 2 years కూడా మేము కండక్ట్ చేసామంట. దాన్ని కూడా ఇతర జిల్లా డైట్స్ కూడా ఫాలో అయ్యాయి మా ఫార్మాట్ చూసి. తర్వాత సారు మళ్ళీ తర్వాత ఎలక్షన్ మన ట్రాన్స్ఫర్స్లో కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొంతమంది వల్ల సార్ని ఇక్కడ నుంచి డైట్ నుంచి తీయాలి, ఆయన అగైనెస్ట్ పోస్ట్లో ఉన్నాడు కాబట్టి ఆయన తీసేయాలి అని చిన్నప్పుడు స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కాలేదు. అప్పుడు డిఓ విజయలక్ష్మి గారు ఇతను తీస్తున్నాం మేము చిన్నప్పుడు స్కూల్ పంపిస్తున్నాము ప్రిన్సిపల్గా నాకు ఫోన్ చేశారు. నేను మేడం ఒకటే చెప్పాను, మేడం నేను రిలీజ్ చేయను, సార్ సర్వీస్ నాకు కావాలి అని. నేను అప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ్ కుమార్ ఐఏఎస్ ఉన్నారు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా శశి కుమార్ మేడం ఉంది. నేను అడిగితే చెప్పాను, సార్ మేడం మరి సార్ని ఇక్కడ తీస్తున్నారు, మరి మాకు అవసరము, ఎలా ఒక చిన్నప్పుడు స్కూల్ కూడా ఒక స్కూల్కే పరిమితం అవుతారు, డైట్ ఉంటే డైట్ మొత్తం జిల్లా మొత్తానికి, రాష్ట్రం మొత్తానికి కూడా సర్వీసులు అవసరం అవుతాయి అంటే వాళ్ళు ఆల్రెడీ సార్ సర్వీసెస్ తెలుసు. ఆయన టెక్స్ట్ బుక్ రైటర్గా, మోడల్ రైటర్గా ఆయన బాగా పరిచయం ఉంది అందరికీ. అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఆపేశారు.
డిఓకి చెప్పి ఏదైనా సర్వీసెస్ డైట్లోనే ఉండాలి కాబట్టి అతని మీరు ఆల్టర్నేట్ చేసుకోండి అని డిఓ గారు చెప్పడంతో సార్ మన దగ్గరే ఉండిపోవాల్సి వచ్చారు. అప్పటి నుంచి సార్ యొక్క ప్రస్థానం బాగా మొదలైంది. ఇంకా సో ఎందుకంటే ఎలిజిబుల్ పర్సన్, డిస్ట్రిక్ట్ ఎలిజిబుల్ పర్సన్, స్టేట్ ఎలిజిబుల్ పర్సన్ ఇంట్లో కూడా. తర్వాత నిత్యం ఒక స్టూడెంట్ అయినా ఇప్పటికి కూడా ఏదైనా సర్వీస్ రాకుండా అంటుంటారు, సార్ నేను తక్కువ సర్వీస్ కూడా చేస్తున్నాను. నేను అంటాను, కాకి 100 సంవత్సరాలు బతికినా కూడా దాన్ని గుర్తించారు. అంశ 20 సంవత్సరాలు బతికిన అంశ లైఫ్ లేవు. మీరు తక్కువ సర్వీస్ చేసినా మీరు చేసిన సర్వీస్ చాలా గొప్పది. 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన టీచర్లు ఉంటారు, కానీ వాళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళ కంటే కూడా మీరు తక్కువ సర్వీస్ చేసినా ఇక్కడ మన డైట్లో 15 సంవత్సరాలు సర్వీస్ చేసినా మీరు చక్కటి సర్వీస్ చేశారు, అనేక కార్యక్రమాలు చేశారు, అది చాలు మనకి, అది గుర్తుంటుంది. తర్వాత సారు వాలంటరీగా మేము డైట్లో కూడా మాకు ల్యాబ్ స్కూల్స్ ఉంటాయి, లోకల్ స్కూల్స్. తర్వాత చిన్నగా మళ్ళీ డెవలప్ చేసుకుని కూడా మేము దగ్గర ట్రైనింగ్స్ ఇచ్చాము, ఇంగ్లీష్ ట్రైనింగ్స్. సారు ఇంగ్లీష్ మీడియం ఏఎల్డిసి గారు. దాంతోపాటుగా సారు ఈ టెట్ ట్రైనింగ్లో కూడా పిల్లలకి ఫ్రీగా ట్రైనింగ్స్ ఇచ్చేవాడు. టెట్ కానివ్వండి, డిఎస్సిలో కూడా మరి జూమ్ మీటింగ్ ద్వారా వాటి ద్వారా ట్రైనింగ్స్ ఇచ్చి అనేక మంది పిల్లలకి ఉపయోగపడ్డారు. అంటే సార్ యొక్క వాలంటరీ చేస్తారు అంతా కూడా, ఏదో కమర్షియల్ కాకుండా పిల్లలకి రావాలి, పిల్లల్ని మనకు హెల్ప్ చేయాలి ఉద్దేశంతో ఆ విధంగా చేస్తూ ఉంటారు సార్. సో మరి మూర్తి గారు అంటే చాలామంది మాట్లాడాల్సి కాబట్టి నేను చేస్తున్నాను. మరి వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని, వారి యొక్క సర్వీసెస్ కూడా మేము ఉపయోగించుకుంటాం. మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా, డైట్ లెవెల్లో కూడా ఒక రిసోర్స్ పర్సన్గా అవసరమైన మన డైట్లో కూడా ఇంకా అవకాశం ఉంటే ఇంకా పై లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటూ ఒక రిటైర్ అయినప్పటికీ కూడా వారు మళ్ళీ వారి సర్వీసెస్ ఉపయోగపడాలి మాకు కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. ఒక సాధారణ వ్యక్తి మనీషిగా మారాలన్నా, ఒక పల్లెటూరు అబ్బాయి ఉపాధ్యాయులకే పాఠాలు చెప్పే మేధావిగా రూపుదాల్చాలన్నా ఒక కఠోర శ్రమ, చదువుపై శ్రమను మించిన ప్రేమ, ఆర్తి, తపన అవసరం. ఈ గుణాలన్నీ సమపాళలో మూర్తిభవించిన వాడే ఎండ్రపల్లి గోపాలకృష్ణమూర్తి. గోపాలకృష్ణమూర్తి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం అనే చిన్ని పల్లెలో అప్పయ్య తులసమ్మ అనే రైతు దంపతులకు జన్మించిన చదువు పట్ల ఉన్న పిచ్చి ప్రేమ, మక్కువ ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఊహించని మలుపులలో ఆయన జీవితాన్ని నిలిపింది. ప్రాథమిక విద్య కొత్తలింగాల వల్లాపురం పల్లెల్లోనే నేర్చిన కాలేజీ విద్య మాత్రం ఖమ్మంలో పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంకాం పట్టా పొందినా సంతృప్తి లేదు. ఎంఏ ఇంగ్లీష్ చేశారు. అది ఒకసారి కాదు, 2 సార్లు. ఉస్మానియా నుండి ఒకసారి, నాగార్జున విశ్వవిద్యాలయం నుండి మరొకసారి. ఇది ఆయన విద్యా దాహం. ఆ ఆర్తితోనే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా బెంగళూరులో ఆంగ్ల భాషా సర్టిఫికెట్ కోర్సులు చేశారు. ఇలా ఆయన విద్యా పిపాస ఈనాటికి ఒక సజీవ ప్రవాహం. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం. తదుపరి ఖమ్మం ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో శిక్షకునిగా ఈనాటి వరకు కొనసాగారు. అంటే ఆయన ప్రస్థానం ఉపాధ్యాయుని నుంచి ఉపాధ్యాయ శిక్షకునిగా, టీచర్ టు టీచర్ ఎడ్యుకేటర్. నిజంగా ఇది ఒక గొప్ప అద్భుతమైన జీవన ప్రయాణం. వాట్ ఏ వండర్ఫుల్ జర్నీ. జ్ఞానానికి ఎల్లలు లేవు. గోపాలకృష్ణమూర్తి ఆంగ్ల ప్రతిభ, సహపాఠ్య కార్యక్రమాలలో ఆయన అభినివేశం, బహుముఖ ప్రజ్ఞ వారి విద్యార్థులకు ఒక గొప్ప వరం. ఇవన్నీ ఒక ఎత్తు.
స్టేట్ రిసోర్స్ పర్సన్గా వందల ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, వేలాది మందికి ఒక స్ఫూర్తి. ఆయన ఆంగ్ల బోధనా పద్ధతులు అనేక మందికి మార్గదర్శకం, అనుసరణీయం. ఈనాడు సిద్ధాంతపరంగా, తాత్వికంగా, నిర్మాణాత్మకవాదంగా తరగతి గదుల్లో అమలవుతున్న బోధనా పద్ధతులు ఆయనకు సహజంగానే పట్టుబడిన విద్యలు. ఆయన ఆది నుంచి అనుసరిస్తున్న విధానమే అది. స్పోకెన్ ఇంగ్లీషు బోధనలో అందవేసిన చేయి గోపాలకృష్ణమూర్తి. All of you, please go through the text. Okay, revisit the text. Would you like to say anything, Amma? This Samhita, please. గోపాలకృష్ణమూర్తి అకుంఠిత దీక్ష, పట్టుదల, అంకిత భావం ఈ రెండు తెలుగు రాష్ట్రాల ఇంగ్లీషు సిలబస్ను నిర్ధారించడానికి ఆంగ్ల పాఠ్యపుస్తక రచనకు భాగస్వామిని చేసింది. ఇంగ్లీషు భాష నూతన బోధనా ప్రక్రియను శాసించిన తొలి తరపు మేధావులలో ఒకరు కావడం అంటే ఒక పల్లెటూరి పిల్లాడికి ఎంత ఘనత. అది గోపాలకృష్ణమూర్తి అంటే. ఎన్నో టీవీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. Hello viewers, welcome to TSAT live presentations on English methodology. Are the occasions or the events that fall in this month have to be considered for deciding these programs or activities. మరెన్నో రేడియో కార్యక్రమాలు, విద్యా సంబంధ బోధన ఉపకరణాల అభివృద్ధిపై పరిశోధన, పాఠ్యపుస్తక రచన, వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ వందలాది స్ఫూర్తిదాయక ప్రసంగాలు. అక్షరదీపం వంటి సామాజిక కార్యక్రమాలు. ఒక మనిషిలో ఎన్ని నైపుణ్యాలు, ఎన్ని ప్రజ్ఞా విశేషాలు, ఎన్ని స్ఫూర్తి పుంజాలు, అన్నిటికీ నిలువెత్తు సాక్ష్యం మన గోపాలకృష్ణమూర్తి. అయినా ఎంత నిగర్వి, ఎంత నిరాడంబరుడు. వీటన్నింటినీ మించి అద్భుతమైన వ్యక్తిత్వం. మృదు భాషణం ఆయన భూషణం, ముఖంపై చెరగని చిరునవ్వు ఆయన ఆభరణం. ఎంత పని చేసినా అలసట ఎరుగని సహనం ఆయన ఆయుధం. ఇది గోపాలకృష్ణమూర్తి అంటే. ఆయన ఉద్యోగాన్ని నుంచి విరమణ పొందుతున్నా విద్యా ఉద్యమాన్ని నుంచి కాదు. ఇక నుంచి ఆయన ప్రజ్ఞా విశేషాలు, అపార అనుభవాలు కాలేజీ పరిధిని దాటి విశాల ప్రపంచానికి అందనున్నాయి. తన శ్రీమతి కృష్ణమోహిని తనకు ఎంతో సహకరించిందని, నా వెనుక తానున్నారని గోపాలకృష్ణమూర్తి అభిమానంతో అంటారు. వారి పిల్లలు రాహుల్ కృష్ణ, కుమార్తె అరుణాహరిణి తండ్రిని అనుసరిస్తూ ఉన్నత విద్యలు నేర్చి విదేశాలలో ఉంటున్నారు. ఈ అద్భుత వ్యక్తిత్వానికి, ఈ విశేష ప్రజ్ఞావంతునికి ఓ చిరుకానుక ఈ అభినందన దృశ్యమాలి. శ్రీ ఎంట్రపల్లి గోపాలకృష్ణమూర్తి గారికి పదవీ విరమణ శుభాకాంక్ష. ఈ రెండు తెలుగు రాష్ట్రాల ఇంగ్లీషు సిలబస్ నిర్ధారించడానికి ఆంగ్ల పాఠ్యపుస్తక రచనకు భాగస్వామ్యం చేసింది. ఇంగ్లీషు భాష నూతన బోధనా ప్రక్రియను శాసించిన తొలి తరపు మేధావులలో ఒకరు కావడం. కుమార్తె అరుణాహరిని తండ్రిని అనుసరిస్తూ ఉన్నత విద్యలు నేర్చి విదేశాలలో ఉంటున్నారు. ఈ అద్భుత వ్యక్తిత్వానికి, ఈ విశేష ప్రజ్ఞావంతులకు చిరుమ శ్రీ ఎంట్రపల్లి గోపాలకృష్ణమూర్తి గారి పదవీ విరమణ శుభాకాంక్ష. పాఠాలు చెప్పే మేధావిగా వృత్తి దాల్చాలని ఒక కఠోర శ్రమ, చదువుపై శ్రమ నుంచి
దానికి పూర్తి ఉపయోగించినటువంటి వ్యక్తిగా మనం ఆయన భావించవచ్చు. ఇప్పుడు ఖమ్మం జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు వైద్య మూర్తి గారు, వారి సత్యమణి, వారి బంధుమిత్రులు అందరికీ నమస్కారం. వైద్య మూర్తి గారు 35 సంవత్సరాలు విద్యారంగంలో విశేషమైన నా తరఫున తెలంగాణ రాష్ట్ర ఐటీ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ వారి భావి జీవితం ఆయురారోగ్యంతో గడవాలని, అదేవిధంగా వారు విద్యారంగానికి అవకాశం ఉన్నంత మేరకు మరిన్ని సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ, మూర్తి గారు వ్యక్తిగా కూడా చాలా మంచి వ్యక్తి. ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్లు మంచి మృదు స్వభావి. అసలు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉన్నదనేది మనందరికీ తెలుసు. అంతేకాదు, ఎవరైనా ఏదైనా అడిగితే కాదనలేనటువంటి మెతకతనం కూడా కొంత ఉన్నది. 3 సంవత్సరాల క్రితం మేము ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేసినప్పుడు ప్రైమరీ సెక్షన్ నుంచి కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టాం టీచర్స్. సార్ని రిసోర్స్ పర్సన్స్గా, వన్ ఆఫ్ ది రిసోర్స్ పర్సన్స్గా రమ్మన్నప్పుడు సార్ యాక్సెప్ట్ చేశారు. అప్పటికి వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అదే టైంలో టీపీటీఎఫ్ఆర్ కూడా అడిగారు. వాస్తవానికి హెక్టిక్ షెడ్యూల్ ఉంది, అయినా సరే కాదనకుండా అక్కడ కూడా వారు ఎంగేజ్ అయ్యి అక్కడ క్లాసులను కూడా నడపడంలో సహకరించినట్లు వారే చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విధంగా అంటే విద్యారంగానికి లేకపోతే అవసరమైన చేయగలిగినటువంటి సేవల్ని అందించడం ఎక్కడ కూడా వెనకడ వేయకుండా అందించేటటువంటి తత్వం వారికి ఉన్నది. మరి ప్రత్యేకించి యూటీఎఫ్ సంఘ సభ్యులు ప్రారంభంలో ఈనాటికి సంఘ అభిమానిగా ఉన్నారు. వారికి మరొక మారు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రాంతం తర్వాత ఖమ్మం రెండే ఎక్కువ కాలం పనిచేశారు. అప్పటి నుంచి పరిచయం. విద్యారంగంలో అందులో శిక్షణ కార్యక్రమాల్లో చాలా కాలం కేటాయించారు. విద్యారంగానికి సేవలు చేసినందుకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ పక్షాన వారికి సహకరించిన మేడం గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కారాలు, హాజరైన మీ అందరికీ కూడా నమస్కారాలు. నేను ఖమ్మం పక్కన బాలాజీ నగర్లోనే పనిచేశాను. వాళ్ళ పిల్లలందరూ ఎక్కువ ట్రైనింగ్ మా దగ్గరికి వస్తారు కాబట్టి ఈ డైట్లో ఉన్నటువంటి పెద్దలందరూ దాదాపు నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి మా పాఠశాలకు రావడం జరిగింది. అట్లా సుపరిచితులుగా ఉన్నాం. ఇక మూర్తి గారు ఇప్పుడు వీడియో కూడా చూపించారు. అనేక రకాల ట్రైనింగ్లు తీసుకొని ఎక్కడ ఏది జరిగినా విద్యారంగంలో అభివృద్ధికి శిక్షణలో ఇస్తూ రాష్ట్రంలోనే ఒక మేటి శిక్షణ ఇచ్చేటువంటి వ్యక్తిగా ఎదిగారు. వారికి అభినందనలు. సంఘాలన్నీ పట్టించుకోలేదు ఆయన గారు ఎప్పుడు కూడా. ఏ సంఘమైనా అందరు పిలిస్తే ఆహ్వానిస్తే వచ్చేవాళ్ళు. అందరూ అట్లే సంఘాలు కూడా చూసినాయి. ఇప్పుడు చెప్పిన మిత్రుడు ఇంగ్లీష్లో ఉపాధ్యాయులకి అందరూ తెలుగు మీడియం అపాయింట్ అయ్యారు. వారికి కొంత అవగాహన కల్పించడం కోసం శిక్షణ తరగతులు పెడితే ఇన్ టైం మెయింటైన్ చేస్తూ వచ్చి ఇంకా అభ్యర్థులను లేట్కి వచ్చేది కానీ టైంకి వచ్చి ఒక 4 రోజుల పాటు ఆఫీసులో ఇచ్చారు. వారికి జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే క్రమంలో డైట్కి వచ్చిన తర్వాత 2 సార్లు ఆయనకి స్కూల్లో పోయే అవకాశం వచ్చింది. ఒకటి రోడ్డునగర్, 2 తెల్లారిపల్లి అనుకుంటా. 2 సార్లు ఒకసారి ఇట్లా రావటం, వెనక్కి చెప్పు కావటం. దాని కారణాలు వేరైనప్పటికీ దాంట్లో కొంత బదనాం చేయాలని మా సంఘాన్ని ప్రయత్నం చేశారు. వెంటనే మిత్రుడు ఫోన్ చేసి అడిగాడు, ఏమన్నా ఉందా మీ పాత్ర అని. అలాంటిది ఏమి ఉండదు. టీపీటీఎఫ్ కానీ యూటీఎఫ్ కానీ సంఘాలు ఏమంటే డైరెక్టర్నే పోరాటం చేస్తాయి. అన్యాయం జరిగిందంటే అన్యాయం జరుగుతుంది. డిఓ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు. నాకు తెలిసి ఇక్కడ ఒక 2 డిఓలు లోపల పెట్టి తాళం పెట్టారు, పేర్లు అక్కర్లేదు. పరిస్థితి అట్లా వచ్చింది. అంత స్థితిలో ఉన్న మేము వ్యక్తుల కోసం ఇలా చేయమని చెప్పేసి, అంటే ఎవరో ఒక 2 కొంతమంది వ్యక్తులు కావాలని చెప్పేసి అలా చేసినటువంటి సందర్భంలో కూడా అలాంటిది ఏం లేదు, మీ వెనక మేము ఉంటామని చెప్పి కూడా హామీ ఇచ్చాం. సరే, కాలాతీతం అయినందున చివరికి
ఉద్యోగానికి విరమణ, మీ శిక్షణలు ఇవ్వడానికి విరమణ లేదు. భవిష్యత్తులో ఆయా సంఘాలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలు పిలిచిన వాటికి వెళ్ళి మీ యొక్క శిక్షణ అనుభవాన్ని విద్యార్థులకి, ఉపాధ్యాయులకు అందించాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. విశిష్ట విద్యాగంధాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న గురువులందరూ, ఆత్మీయ బంధువులందరూ సమాసీనులైనటువంటి ఈ సమావేశంలో విద్యార్థులకి కల్పతరువులుగా అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో తమ జీవితంలో అధిక భాగాన్ని గడిపినటువంటి నడిచే గ్రంథాలయం సమున్నత విలువల సమాహారం ఎండ్రవల్లి గోపాలకృష్ణమూర్తి గారు, వైజీకే మూర్తి గారు, అలాగే కృష్ణమోహిని దంపతులు, ఈ ఆదర్శ దంపతులకు నమస్సులు. ఈ కార్యక్రమానికి ఈ సమాజంలో 1000 ఉషస్సులు విరియాలని ఆశిస్తూ ఈ సమావేశ వేదిక పైన చూస్తూ ఉంటే మరి అందరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు మరి నన్ను ఒక్కడనే ఈ వేదిక మీద ఆత్మీయంగా వారి కుటుంబ సభ్యుడిగా పాల్గొనే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరి వైజీకే దంపతులకి కృతజ్ఞతల్ని తెలియజేయటి వరకు దాని అభ్యున్నతని కోరుకుంటూ ఆసరాగా ఉంటూ వారు ప్రభుత్వ రంగంలో ఉన్న, ప్రైవేట్ రంగంలో ఉన్న తాను చేసే సేవ 2 తెలుగు రాష్ట్రాల్లో అందరు విద్యార్థులకి అందాలనేటువంటిదే వారి ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగానే దాదాపుగా 40 సంవత్సరాలుగా ఈ ఉపాధ్యాయ వృత్తిలో వారు కొనసాగుతూ వారి సేవలు అందించారు. అన్నిటికంటే వారిలో నాకు బాగా నచ్చే గుణం ఏంటంటే నిరంతరం నేర్చుకోవాలనేటువంటి వారి తపన, నేర్చుకున్నది 10 మందికి పంచాలనేటువంటి వారి తపన, జిజ్ఞాస అంటే నాకు బాగా ఇష్టం. అందుకే నేను అనుకుంటూ ఉంటాను, విద్యార్థులు ఎవరైనా వై జీకే సార్ అంటే లోక జ్ఞానం ఎందుకు సార్ అని ఎవరైనా నన్ను అడిగితే వైజీకే మూర్తి గారిని చూడండి అని చెప్తాను. అంటే లోక జ్ఞానం కానీ నిరంతరం నేర్చుకోవాలనే తపన కానీ ఆ వైజీకే మూర్తి గారిని నేర్చుకుంటే లోక జ్ఞానం నేర్చుకోవాలి, మనం ఎదుగుతూ 10 మందిని ఎదిగేలాగా సహకరించాలనేటువంటిదే వైజీకే మూర్తి గారి యొక్క తత్వం, వారి మనస్తత్వం. వారు ఈ సమాజానికి ఒక రోల్ మోడల్. ఆదర్శ దంపతులు అలాగే ఆరోగ్యాలతోటి ఆ భగవంతుని ఆశీస్సులు వారికి లభించాలని కోరుకుంటూ వారిలో ఉన్నటువంటి ఆ కుటుంబంతో ఉన్నటువంటి ఒక విశేషమైన ఆయన గొప్పతనం ఏంటంటే తాను ఎదగటమే కాకుండా తన కుటుంబం అంతా ఎదగాలని ఆశించేటువంటి వ్యక్తి ఆయన. నాకు బాగా దగ్గరగా తెలుసు. వాళ్ళ పిల్లలిద్దరూ మా త్రివేణి విద్యార్థులే, వాళ్ళ కోడలు మా త్రివేణి విద్యార్థినే, అల్లుడు ఒక్కడే మిస్ అయ్యాం. అది కూడా అయితే ఆ కుటుంబం అంతా త్రివేణి విద్యార్థులుగా అయి ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలే కాకుండా వాళ్ళ చెల్లెళ్ళ పిల్లలు పుష్ప గారు, సుజాత గారు, వాళ్ళందరికీ సంబంధించిన ఆ కుటుంబాల పిల్లలందరూ కూడా రవి, చింటూ, దాని పూర్తి పేరు కూడా నేను గంటే కూడా చింటూ అని పిలుస్తాం. ఆ అమ్మాయి కానీ అందరూ త్రివేణి సంస్థల్లో చదవటం ఒక ఎత్తు అయితే తాను గొప్పగా మారటం, తనతో పాటు తన పిల్లల్ని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దటం. అందుకే వైజీకే గారు ఒక సమున్నత మూర్తి అంటాను నేను. ఎందుకంటే ఆయన మంచి కుమారుడు, అత్తవారి వైపు అలాగే అమ్మవారి వైపు 2 కుటుంబాలని సమపాలలో చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోగలిగినటువంటి వ్యక్తి ఆ ఇద్దరు ఆదర్శ దంపతులు. అది వారిలో ఉన్నటువంటి గొప్పతనం. అటువంటి వైజీకే మూర్తి గారంటే చాలా ఆప్యాయంగా మేమందరం ఉంటాం. వారు అలా ఉన్నతంగా వారి భావి జీవితం కూడా సమున్నతంగా వెలుగొందాలని కోరుకుంటూ ఈ పదవి విరమణ వారి వృత్తికే కానీ వారి ప్రవృత్తికి కాదని మీరు చాలామంది చెప్తా ఉంటారు.
ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అన్నట్లుగా వారు కూడా అటువంటి విశ్రాంతిని తీసుకోకుండా విద్యార్థులకి సమున్నతమైనటువంటి భవిష్యత్తుని అందించేటువంటి మార్గనిర్దేశకత్వం వహించాలని, అలాగే మాకు కూడా ఆదర్శంగా నిలిచినందుకు వారిని ప్రత్యేకంగా కోరుకుంటూ వారి భావి జీవితం ఉన్నతంగా వెలుగొందాలని కోరుకుంటూ త్రివేణి కృష్ణవేణి విద్యా సంస్థల నుంచి అలాగే ఆత్మీయ మిత్రుడిగా వారికి ఈ పదవి విరమణ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఆ దంపతులు ఇరువురికి కూడా మా కులదైవమైనటువంటి వెంకటేశ్వరుని ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ వారికి పదవి విరమణ శుభాకాంక్షలు. మూర్తి గారి యొక్క గైడెన్స్తో వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. దానికి సంబంధించిన సభ్యులు సంక్రాంతి రవి గారిని శిక్షణా సంస్థలో మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. వైజీకే మూర్తి గారి యొక్క పదవి విరమణకి వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు దాదాపుగా మేము 2010 వరకు కూడా మా డైట్లో స్టాఫ్ 2000 నుంచి పూర్తిగా 24 మంది లెక్చరర్స్లో దాదాపు 23 మంది లెక్చరర్స్ ఉండేవాడు. ప్రిన్సిపాల్గా చేస్తున్నప్పుడు మీ ముగ్గురు సత్యనారాయణ గారు, నేను, తర్వాత శర్మ గారు ముగ్గురితోటి మరి అప్పుడు ఈ గెస్ట్ లెక్చర్స్ని తీసుకోమంటే ఒక 2 తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఎవరు తక్కువ స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా మాకు ఈఎన్టీసీ స్టాఫ్ అనేది వీళ్ళు ముగ్గురు కూడా వైజీకే మూర్తి గారు, బాలమురళి గారు, పద్మ గారు, వీళ్ళు ముగ్గురు కూడా పూర్తిగా వాళ్ళ యొక్క సర్వీసెస్ని వాడుకోవడం జరిగింది. మరి వాళ్ళు కూడా అదేవిధంగా అక్కడ సేవ చేయడం జరిగింది. మేము ఇటు మానిటరింగ్కి వెళ్ళినప్పుడు కూడా రేపు పలానా చోటుకి వెళ్ళాలి మూర్తి గారు అని అంటే సార్ రెడీ సార్ అని చెప్పి సార్ వచ్చేవారు. ఎంత యాక్టివ్గా మరి అన్నింటిలో పార్టిసిపేట్ అవుతూ, మరి ఇంగ్లీష్ అయితే నాకు ఇంగ్లీషు ఎక్కువ బాగా రాదు, అయితే సార్ దగ్గరే నేను నేర్చుకుందామని అనుకున్నాను. కానీ ఆ సమయం చివరిలో ప్రిన్సిపాల్ హోదా ఒకటి, డిప్యూటీ హోదా ఈ విధంగా ఉండడం వల్ల నేను సార్ దగ్గర నేర్చుకోలేకపోయాను. సారు చాలామందికి వచ్చినటువంటి పిల్లలకి ఇంత ఈజీగా ఉంటుందా ఇంగ్లీష్ అనేది సారు నేర్పడం జరిగింది. సార్ కనుక నేను డిప్యూటీ ఉన్నప్పుడు ఒకసారి సార్ని స్కూల్కి పంపాలని చెప్పి ప్రయత్నం చేశారు ఎవరో. అయితే ఆ సందర్భంలో నాకు సార్ చెప్పడం జరిగింది. అప్పుడు రిలీవ్ చేయను, మీరు ఏదో రకంగా దాన్ని ఆపించండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆ సందర్భం అప్పుడు సరే బసరా, మరి నువ్వు ఇక్కడికి వస్తున్నావు కాబట్టి అక్కడ సార్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో సార్ కూడా మరి అక్కడే ఉంచడం జరిగింది. సార్ గోపాలకృష్ణ మూర్తి గారు అని అంటే మాకేదో కొత్తగా ఉంటుంది. ఎవరో ఒకసారి ఒక టీచరు మీ దగ్గర గోపాలకృష్ణ మూర్తి గారు అని ఏదో సందర్భంగా మాట్లాడుతూ ఉంటే మా దగ్గర ఎవరు లేరే అన్నాను. ఏంటంటే సారు వైజీకే మూర్తి గారని మాకు బాగా తెలుసు, వైజీకే మూర్తి గారని మేము అనేవాళ్ళం. ఎప్పుడు కూడా గోపాలకృష్ణ మూర్తి గారని మాకు ఎక్కువ తెలియదు. ఇట్లా వైజీకే మూర్తి గారు మరి నేను రిటైర్ కూడా 7 years దాటింది. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా సార్ ఎంతో డైట్కి సేవలు చేస్తూ మరి ఒక మంచి రిసోర్స్ పర్సన్గా స్టేట్ ఇంగ్లీష్ ఏదైనా వచ్చింది అంటే బాలమురళి గారు, వైజీకే మూర్తి గారు. మరి ఏ రిసోర్స్ పర్సన్ అయినా మరి ఇంగ్లీష్లో వాళ్ళని పంపించేవాళ్ళము. మరి ఆ విధంగా సారు ఇంగ్లీష్ మంచి డెవలప్ చేసుకుని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదగడం జరిగింది. వారికి మరి పదవి విరమణ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి తెలియజేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైజీకే గారితో పాటు మేడం కూడా మంచి టీచర్, కుటుంబం కూడా వాళ్ళిద్దరు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగానే వాళ్ళ శక్తి మించి పనిచేయటం మనం అర్థం చేసుకుంటున్నాం. నిన్న ఆంధ్రప్రభ ఒక 1/2 పేజీ పైగా రాయటం, ఆయన జీవితానికి సంబంధించి ఒక పార్శ్వాన్ని
చూపే ప్రయత్నం చేసింది. చాలా విషయాలు వైజికే గారి గురించి తెలుసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. 23 ఏళ్ల క్రితం నేను జిల్లా అధ్యక్షుడిగా, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా అశోకపురం ప్రాంతంలో పనిచేసేటప్పుడు సార్ యూటీఎఫ్ మండల ప్రధాన బాధ్యతల్లో వైజికే గారు, మిత్రుడు జనార్దన్ గారు ఉండేవాడు. తన లీజర్ టైంలో ఉపాధ్యాయ ఉద్యమాల్లో పనిచేయడం అనేది చాలా గొప్ప విషయంగా ఉండేది. ఎప్పుడు కూడా పిల్లల చదువు గురించి, ఇటువంటి ప్రయోగాల గురించి సార్ చెప్పడం సంతోషంగా ఉండేది. అంటే ఒక బెస్ట్ టీచర్ కాకుండా ఒక బెస్ట్ ఆర్గనైజర్ కాలేడని చెప్పేసి మేము విశ్వసిస్తాం. ఆ రకంగా నిరూపించిన వ్యక్తి కొంతకాలమైన ఆ రకంగా చేశారు. ఆ తర్వాత ఒక రకంగా డైట్లో రావటం ఒక టర్నింగ్ పాయింట్. చాలామంది ఏంటంటే ఇటీవల కాలంలో చాలా కష్టపడి ఒక విద్వత్తు సంపాదించి ఏదైనా విషయం మీద మాట్లాడాలంటే ఆయన తర్వాతనే చెప్పుకునే విధంగా ఎదుగుతారు. అంటే ఎక్కడైనా కానీ ఆ వ్యక్తి మాత్రమే కనపడడానికి ప్రయత్నం చేస్తారు. వైజికే గారు వచ్చిన నేపథ్యం కానీ, ఉపాధ్యాయుడిగా పిల్లల్ని తీర్చిదిద్దే అనుభవం కానీ ఏం చేస్తుందంటే, నేను మాత్రమే కనిపించడం కాదు, ఈ కృషి కిందికి కూడా పోవాలన్నప్పుడు ఆయనకి సూటబుల్ ప్లేస్గా డైట్ రావటం, ఆ డైట్లో చాలామంది పిల్లల్ని అక్కడ శిక్షణ ఇవ్వడం ద్వారా కాబోయే టీచర్స్ అంతా కూడా ఆ రకంగా ఇంగ్లీష్లో సులువుగా చెప్పడానికి, ఇంగ్లీష్ అంటే భయపడకుండా చేయడం కోసం పోతుంది. అంటే ఉపాధ్యాయుడి యొక్క ప్రాథమిక లక్ష్యం తన విద్యార్థులు తయారు చేసుకోవడమే కాదు, అనేక మంది ఆ మార్గాన్ని తయారు చేసే విధంగా తీర్చిదిద్దడం గొప్ప విషయం. అటువంటి కృషిలో సక్సెస్ అయ్యారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు వాతావరణం 2 రోజులుగా వాతావరణం చాలా అననుకూలంగా ఉంది. మాకు తెలిసి అయితే పెద్ద ఎత్తున వాళ్ళ హైదరాబాద్ నుంచి అటు విశాఖపట్నం వరకు పెద్ద సంఖ్యలో ఆయన మిత్రులు, శ్రేయభిలాషులు వస్తారని అనుకున్నాం. ఇప్పుడు కూడా రాలేకపోయారు. ఈ వాతావరణం వల్ల ఖమ్మంలో ఉన్న వాళ్ళే రాలేని పరిస్థితి ఉందని తెలిసింది. ఈ మాత్రం ఈ హాల్ నిండే విధంగా రావడం అంటే ఆ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళకి రావడం, ఆ ఉద్యోగ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలని ఆ తాపత్రయంతోనే కనిపిస్తుంది. ఏమైనా ఒక మంచి జీవితాన్ని ఇప్పటివరకు ఏదైతే గడిపారో భవిష్యత్తులో కూడా మరింత సమాజ సేవలో ముందుకు పోవాలని కోరుకుంటూ వారికి మరొక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిస్సెస్ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక వ్యక్తి రిటైర్ అయ్యారు సక్సెస్ఫుల్గా అంటే దాంట్లో ఈక్వల్ 50% షేర్ భార్యకు ఉంటుందని నేను 100% నమ్ముతాను. భార్య, ఫ్యామిలీ కూడా. కాబట్టి ఇద్దరికి కంగ్రాచులేషన్స్ సార్ సక్సెస్ఫుల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ మూర్తి సార్ at this moment of his retirement. Sir, may this new chapter of your life be full of wonderful surprises with happiest moments in your life. యాక్చువల్గా స్టేట్ వర్క్స్లో మాత్రమే మేము ఇద్దరం ఇన్వాల్వ్ అయ్యాము. సో వాట్ ఎవర్ స్టేట్ వర్క్స్ మేము హైదరాబాద్లో చేసిన వాటి అన్నిటికీ మూర్తి గారు కూడా వచ్చి ఇన్వాల్వ్ అవుతుండేవారు. సో ఆయన అప్పగించిన ప్రతి ప్రాజెక్టును కూడా ఎంతో సక్సెస్ఫుల్గా సార్ కంప్లీట్ చేసేవారు. ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా అది టెక్స్ట్ బుక్ వర్క్ కానివ్వండి, మాడ్యూల్ ప్రిపరేషన్స్ కానివ్వండి, టీచర్స్ మాడ్యూల్స్ ప్రిపేర్ చేయాలి, హ్యాండ్ బుక్స్ ప్రిపేర్ చేసేవాళ్ళము, తర్వాత టెక్స్ట్ బుక్స్ పిల్లలకి టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ చేసేవాళ్ళము. ఆ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ చేయడానికంటే ముందర కూడా చాలా వర్క్ ఉంటుందండి. సిలబస్ ఫ్రేమింగ్ కానీ, కరికులం డెవలప్మెంట్ కానీ, ఇవన్నిట్లో కూడా చాలా అసలు అది చాలా అంటే చెప్పుకునేటప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇది టెక్స్ట్ బుక్ వర్కే కదా, తీసుకోవటం చిన్నగా రాసేయటం అంతే అని అనుకుంటాం మనం. కానీ ఆ కరికులం ఫ్రేమ్ వర్క్ చేసేటప్పుడు కూడా ఎన్నో విషయాలు, ఎన్నో ఆస్పెక్ట్స్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ అనమాట. చాలా మెటిక్యులస్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అన్నిట్లో కూడా సార్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయినా కూడా నేను సార్లో ఎప్పుడు విసుగు పడటం చూడలే. అంటే ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే వర్క్ చేశారు. ఇంకోటి మధ్యలో గివప్ చేయడం కూడా ఎప్పుడు చూడలేదండి. ఎలాంటి పరిస్థితిలో కూడా వర్క్ కంప్లీట్ చేసేవారు. ఇది మనం తీసుకున్నాము, టేకప్ చేసామంటే కంప్లీట్ చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా విసుగు విరామం లేకుండానే సార్ ఎంతో మక్కువతో చాలా. ఇంకోటి ఏంటంటే ఏ పర్సన్ అయినా సక్సెస్ఫుల్ కావాలి అంటే అతనికి కావాల్సింది స్ట్రెంగ్త్, నాలెడ్జ్ మాత్రం సరిపోదండి. ఆ ఒకటి ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ కాదు. లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ విల్లింగ్నెస్ టు వర్క్. అంటే మనం వర్క్ చేయాలనే తపన ఉండాలి. అది సార్లో ఎక్కువగా ఉండడం వల్ల ఎంతో విల్లింగ్లీగా వర్క్ చేసేవారు.
కాబట్టి ఆయనకి ఏంటంటే ఆఫీసర్స్ అందరి దగ్గర కూడా ఎంతో మన్నన పొందారు సార్. ఆఫీసర్స్ అందరూ కూడా సార్ని చాలా లైక్ చేసేవారు. ప్రతి ఒక్కరు కూడా మా చీఫ్ కోఆర్డినేటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరూ కూడా సార్ని బాగా లైక్ చేసేవారు. లైక్ చేసేవారంటే వాళ్ళు ఎవరిని లైక్ చేస్తారంటే ఫస్ట్ ఆఫీసర్స్ వాళ్ళకి ఏంటంటే ఒక పని అప్పచెప్పేస్తే ఇక మళ్ళీ వాళ్ళు చూసుకోకర్లేదు, మేము చూసుకోకర్లేదు, మేము టెన్షన్ పడక్కర్లేదు అన్న వాళ్ళకే వర్క్ అప్పచెప్తారు జనరల్గా డైరెక్టర్స్. అయితే వర్క్ అప్పచెప్పేసిన తర్వాత దాన్ని ఇంకా వెనక్కి వేయకుండా ఎఫిషియెంట్గా వర్క్ చేయాలి. అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్ వర్క్ రాసేటప్పుడు ఓన్లీ టెక్స్ట్ బుక్ వర్కే కాకుండా అది ఎడిటింగ్ చేసిన తర్వాత కూడా వేరే వాళ్ళు రాసిన టెక్స్ట్ బుక్స్ కూడా సార్ అన్ని ఎడిట్ చేసి చాలాసార్లు ఎడిట్ చేయాల్సి వచ్చేదండి మాకు. రాసి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ఇంకో మార్పు చేయమనేవారు, మళ్ళీ మార్పు చేయమనేవారు, మళ్ళీ ఇంకేదో చెప్పేవాళ్ళు. సో అలా విసుగనేదే పడకుండా ఎడిటింగ్ కూడా చేస్తూ ఉండేవారు. అయితే కలిసి పనిచేసేటప్పుడు నాకు కొంచెము ఇంట్లో పరిస్థితుల వల్ల దానివల్ల నేను 9th క్లాస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చేసేటప్పుడు కొంచెం ఇన్వాల్వ్ కాలేకపోయాను. కొంచెం చేశాను కానీ అమ్మో ఇంకా చెల్లిపోతున్నా సార్, ఇంట్లో చాలా పనులు అవి ఉన్నాయి అన్నప్పుడు కూడా పాపం సారు అప్పుడైతే సార్ ఒక్కరే అసలు మొత్తం నెత్తి మీద వేసుకున్నారు. 9th క్లాస్ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అయితే సింగిల్ హ్యాండెడ్గా చేశారని చెప్పాలి. అయితే జనరల్గా ఏంటంటే అందరూ బుక్స్ రాసేస్తారండి, రాస్తూ ఉంటారు. ఎవరినైనా టైప్ చేయండి అంటాం, ఆ టైప్ చేసేవాడు 100 రకాల తప్పులు చేస్తాడు. మనం రాసిన దానికంటే కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని మనం కరెక్షన్ చేసుకుంటూ మళ్ళీ రాయటం అనేది మనకు 10 సార్లు రాసిన పెట్టండి అది. దాంతో ఏంటంటే ఇప్పుడు నేను కానీ మన మూర్తి గారు కానీ ఆ ఛాన్స్ టైప్ చేసేవాడికి ఇవ్వలేదు. మూర్తి గారు కూడా ఏంటంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనమాట, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా పూర్తిగా కంప్యూటర్లో ఎడిట్ చేయడం ఏంటి, డేటా ఎంట్రీ చేయడం ఏంటి, పిక్చర్స్ ఇన్సర్ట్ చేయడం ఏంటి, టెక్స్ట్ బుక్లో ఏమేమి చెయ్యాలో అన్నీ నేర్చుకున్నారు సార్. ప్రతిదీ నేర్చుకుని ప్రతిదీ మన మైండ్ పెట్టడానికి పక్కవాడికి చెప్పి చేయించడానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా సార్ నేర్చుకొని కంప్యూటర్లో కూడా చాలా పర్ఫెక్ట్ అయిపోయారు. ఇంకా బుక్ మొత్తం అంటే 10 మంది పేర్లు 10 మంది పూర్తిగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉండరు. అందులో వేలు పెట్టినా కూడా వాళ్ళు కూడా పేరు కూడా ఉంటుంది అందులో. కానీ సార్ విషయం అలా కాదు. అంటే మనం పేరు చూడగానే ఏముందిలేండి టెక్స్ట్ బుక్లో పేరుందా, ఓ 10 మంది ఉన్నాయి కదా అని అనుకుంటాం మనం. కానీ ఆ 10 మందిలో మెయిన్ ఒక్కరో ఇద్దరునే ఉంటారండి. ఆ మెయిన్ పర్సన్స్లో మన మూర్తి గారు ఉన్నారు అని చెప్పడానికి అతిశయోక్తి కాదని అన్నారు. ఎందుకంటే పూర్తిగా A to Z ఆయన ఇన్వాల్వ్మెంట్ టెక్స్ట్ బుక్.
చేశాను. సార్ ఇట్లా మాకు రేపు మా స్కూల్లో ఇట్లా ఇంగ్లీషు యూపీ లెవెల్ ట్రైనింగ్ అని మీరు రావాలంటే సార్ అంతా ఇదుండి కూడా సార్ నేను రావడానికి సిద్ధమే కానీ ఒకసారి మీరు మా ప్రిన్సిపాల్ గారికి చెప్పాలన్నారు. ఎలా అంటే ఇంతకుముందే చెప్పారు సుధారాణి గారు, పిల్లలతో ఉన్నప్పుడు పిల్లల్లాగా పెద్దలతో ఉన్నప్పుడు ఎవరు నేను ఇంత పెద్దవాడిని అన్న భావనే లేకుండా వాళ్ళతోటి ఎంత ఆ క్లాస్ తీసుకొని రాగానే వెంటనే సార్ నాకేం చెప్పారంటే, సార్ మనం ఎలా ఈ సంవత్సరం వల్ల కొనసాగుతుంది కనుక ప్రతి నెల ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం సార్ అనేవాళ్ళు. అది మరి నాకేమో ఇంగ్లీష్ గురించి అంత పట్టేం లేదు, నాది బయాలజికల్ సబ్జెక్టు, పైగా మా స్కూల్లో కూడా దాదాపు 1000 మంది పిల్లలు ఉంటారు, 40 మంది టీచర్స్. నేను దాంట్లోనే ఇబ్బంది పడుతున్నాను. సార్ ఏదన్నా అంటే మా టీచర్స్ మీకు సపోర్ట్ చేస్తాము, మీరే చేయండి అంటే బ్రహ్మాండమైన యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఆ ఉపాధ్యాయుల్ని ఎలా ఎన్రిచ్ చేయాలి, అలా సార్ సేవలు మా పాఠశాలకే కాకుండా మా అర్బన్ మండలి ఈ 3 మండలాల్లో ఉన్న ఉపాధ్యాయులకి ఉపయోగపెట్టారు. అయితే సార్ తోటి అది ఒక మంచి మరి చెడో తెలియదు కానీ ఒకసారి మా స్కూల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అని ట్రైనింగ్ జరుగుతూ ఉన్నది. దాదాపు ఒక ఖమ్మం డివిజన్లో ఉన్న ఉపాధ్యాయులందరూ వచ్చారు. సార్ని నేను ఇట్లా మీరు గెస్ట్ ఫ్యాకల్టీగా రావాలి, 1 గంట క్లాస్ తీసుకోవాలంటే సార్ బాగా బిజీ షెడ్యూల్ అయినా కూడా సరే అని చెప్పేసి 10 to 11 అని చెప్పేసి మాకు టైం ఇచ్చారు. అయితే ప్రోగ్రామ్ ఏమో 9:30కి స్టార్ట్ కావాలి. మేము మొదలుపెట్టే లోపల సార్ 9:45కి వచ్చేసి కూర్చున్నారు అక్కడ. సార్ని పిలుద్దామనే సమయంలో జిల్లా అధికారి వచ్చేసి హాల్లోకి ఎంటర్ అయ్యారు. సార్ నాకు వేరు జిల్లా మొత్తం తిరగాలి, నాకు వెంటనే ఫస్ట్ నాకు ఇవ్వండి అవకాశం అన్నారు. సార్ ఏమో 11 o'clock మళ్ళీ శాంతినగర్ స్కూల్కి వెళ్ళి అక్కడ జరిగే ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వాలి. ఏం చేయాలని ఒక ధర్మ సంఘటనలో పడిపోయాను. మరి సార్దేమో ఉన్నది 1 గంట సమయం అని చెప్పేసి నేను ఎమ్మటే స్పీకర్ తీసుకొని ఫస్ట్ జిల్లా నుంచి వచ్చిన అధికారికి, సార్ ఇట్లా మేము పిలిచాము, మీరు అతి తక్కువ సమయం క్యాజువల్గా 2-3 నిమిషాలే తీసుకోవాలన్నాను. సార్ అన్నట్లుగానే సార్ 2 నిమిషాలే తీసుకొని సార్కి కేటాయించారు. ఆ సార్ కూడా కొద్దిగా సార్ మీరు జిల్లా అధికారులను అలా అంటే ఇక్కడేమో మరి ప్రోగ్రామ్ ఏమో సార్ బిజీ షెడ్యూల్, సార్ మళ్ళీ రౌండ్స్లో వస్తుంటారు. ఈ సార్ వెళ్తేనేమో బ్యాచ్కి మళ్ళీ రావడం అవుతుంది. సార్ జిల్లా మొత్తం తిరగాలి. ఇలా నేను ఎన్ఎస్సి కాలనీలో పనిచేసిన అన్ని రోజులు, నేను రీసెంట్గానే రిటైర్ అయ్యాను, ప్రతిసారి కూడా మాకు మంచి సహకారం అందిస్తూ ఉపాధ్యాయుల్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్రిచ్ కావడానికి సార్ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారు. తద్వారా నాకు కూడా కొంత రిలీఫ్ ఇచ్చారు. మరి సార్ గురించి చెప్పాలంటే ఇంతకుముందే మన సార్ చెప్పారు విద్యా వినయం అని, దానికి సారు అక్షరాల సరితూగుతారు. దానికి ఎక్కడైనా కూడా సార్లో ఇంత సబ్జెక్టు ఉందా, సబ్జెక్టు ఉన్నదని ఎక్కడ ఎలివేట్ కాదు. సార్తో కొంతకాలం పాటు మనం కలిసి ప్రయాణం చేస్తేనే ఓ సార్ టెక్స్ట్ బుక్ రైటర్, మరి ఇంగ్లీష్లో ఇంత ప్రావీణ్యం ఉంది అన్న విషయం మనకు అవగాహన అవుతుంది. కానీ తనకున్న జ్ఞానాన్ని తనలో కాకుండా నలుగురికి పంచుతూ ఉపయోగపెట్టారు. సార్ జీవితం ధన్యమైందని భావిస్తూ ఉన్నాను. సార్ ఒక టీచర్గా ఉండి ఒక స్కూల్లో ఉంటే ఆ 4 పిల్లలకే ఉపయోగం, పిల్లలకి చెప్పే టీచర్లకే సారు సబ్జెక్ట్ ఉపయోగపడింది. ఆ రకంగా సార్ జీవితం కూడా ధన్యమైందని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే 4 తెలియజేయటం వల్ల ఆ 40 మంది విద్యార్థులకి చెప్పే అవకాశం కలిగింది. ఈ రకంగా సారు జీవితం ధన్యమైనది. ఇంతకుముందే మన త్రివేణి సార్ వీరేందర్ గారు చెప్పారు, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని. సార్ చూస్తూ ఉంటే ఫిజికల్గా అంతే ఉన్నారు. సారు వృత్తికి కూడా పదవి విరమణ పొందలేదు. సబ్జెక్టు కాకపోతే ప్రభుత్వం కళాశాలకు వెళ్ళి ఆ టైం బాండ్ లేదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే సార్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. ఎందుకంటే సార్ ఒక ఇందులోనే చదివాం మనం, ఒక ఇంగ్లీష్ డిక్షనరీ. అంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చెప్తానంటే ఎవరు ఏం కాదనరు. కనుక సారు ముందు కూడా వారి జ్ఞానము, వారి దగ్గర ఉన్న విషయ పరిజ్ఞానము విద్యార్థులకు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వారి భావి జీవితం కూడా సుఖ సంతోషంగా కొనసాగాలని, సారు ఇంత పర్ఫెక్ట్గా వృత్తిలో విజయం సాధించారంటే అందులో సగభాగము వారి మేడం గారికే చెప్తుంది. ఎందుకంటే ఇంట్లో టెన్షన్లు ఏదో ఇబ్బంది ఉంటే వచ్చిన వర్క్ ప్లేస్లో కూడా మనం సంతృప్తిగా వర్క్ చేయడం, ఎంత పని చేస్తున్నప్పటికీ మనసులో అది కనిపిస్తూ ఉంటుంది. అది కనిపించట్లేదంటే సార్ని మేడం గారు ప్రశాంతంగా ఉంచారు ఇంట్లో.
ఆ ఆఫీసుకు పంపడం వల్లనే సార్ జీవితంలో దిగ్విజయం అయ్యారు, సఫలీకృతం అయ్యారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వారి భావి జీవితం కూడా ఆరోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. యోధాని యోధులు మా గురుతులు అందరికీ, అదేవిధంగా వివిధ సంఘాల వారి భాగస్వామి గారికి ముందుగా నా ప్రత్యేకమైన పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, వారి కుటుంబ నేపథ్యం చూసినప్పుడు ముదిగొండ మండలం వల్లాపురం గ్రామంలో ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించి ఈ స్థాయికి వచ్చిన వైజికే మూర్తి గారు ఒక రకంగా ముదిగొండ మండలానికి అప్పుడు వల్లాపురానికి సరైన మార్గంలో లేదు. ఇప్పుడన్నా ఈ రోడ్లు వచ్చాయి, కానీ అప్పుడు వాళ్ళు చదువుకునే రోజుల్లో ఆ గ్రామానికి సరైన రోడ్డు, ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో బాగా ఇంగ్లీష్ అంటే కూడా బాగా భయం ఉండేది. ఎక్కువ మంది 10th క్లాసు ఫెయిల్ అయిన వాళ్ళని చూస్తే ఇంగ్లీష్లోనే ఫెయిల్ అయ్యేవాళ్ళు. మరి అలాంటి ఒక హార్డ్ కోర్ సబ్జెక్ట్ని ఇవాళ ఈ సమాజానికి పూర్తి స్థాయిలో అందించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు నేను తెలియజేస్తున్నాను. సరే, వారి 96 కొద్దిగా లేటుగానే వచ్చింది ఉద్యోగం. 96లో ఒక సెకండరీ గ్రేడ్ టీచర్గా మణుగూరు ప్రాంతంలో పనిచేస్తూ 2002లో బహుశా స్కూల్ అసిస్టెంట్ 2002 స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రమోషన్ పొంది 2009 వరకు పనిచేశారు. 2009 కౌన్సిలింగ్లో వారు ఇక్కడ మన తెల్లారిపల్లి కౌన్సిలింగ్లో కోరుకున్నారు. రిలీవ్ అయి వచ్చారు, అక్కడ పోతే పోస్టింగ్ లేదు. సార్ కంగారు పడ్డారు. అప్పుడు యూటీఎఫ్ ఆఫీస్కి వచ్చి, సార్ మరి నేను వచ్చాను, అక్కడ పోస్ట్ లేదు, మరి కౌన్సిలింగ్లో అయితే మనకు చూపించారు, కానీ ఇక్కడ పోస్ట్ లేదు, మరి నేను ఎట్టుకోవాలని అంటే అప్పుడు డిఓ గారి దగ్గరికి పోయాం. ఒక అప్లికేషన్ తీసుకొని డిఓ గారి దగ్గరికి పోయాం. డిఓ గారు ప్రకాష్ గారు ఉన్నారు. సార్ మరి ఇది పరిస్థితి, అన్యాయం జరిగింది, మరి 20% ఇచ్చేయాలో